మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చూస్తా అంటే చాలా మందికి యాక్చువల్గా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి డిటెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం చాలామంది న్యూ డయాబెటీస్ అంటున్నారు. సో వన్స్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి వచ్చిందంటే సో అతను భయపడాలా, దాన్ని పూర్తిగా రివర్స్ ఎలా చేయాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చెప్పండి, ఏం జరుగుతుంది? బేసికలీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మన లివర్ లోపట ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం బేసిక్ లివర్ టర్మ్స్లో. దీనివల్ల ప్రాబ్లం ఏమి వస్తుంది? ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఏమీ చేయకపోతే కంటిన్యూస్గా పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3, దాని తర్వాత లివర్ ఫ్లాట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి నాష్ అంటాం, అంటే లివర్ ఇంజురీ స్టార్ట్ అయింది. అండ్ మనకు తెలుసు ఎప్పుడైనా ఏవైనా ఇంజురీ అవుతే అది హీల్ ఎలాగవుతుంది? బై ఫార్మింగ్ అ స్కార్. సో అలా కంటిన్యూస్ లివర్ డ్యామేజ్ అయ్యి ఇంజురీ స్కార్ ఫార్మేషన్ అయితే లివర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. దాట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ సిరోసిస్ ఆఫ్ లివర్. అంటే ప్రోగ్రెస్ అవుతుంది డిజీజ్, లివర్ చెడిపోతుంది. అలాగే ఈ సిరోసిస్ ప్రోగ్రెస్ అవుతూ దర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఆ సిరోటిక్ లివర్లో క్యాన్సర్ కూడా రావచ్చు. అంటే దాట్ వి కాల్ ఎస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లం అది ప్రోగ్రెసివ్ లివర్ డ్యామేజ్. ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకొని దాన్ని కంట్రోల్ చేయగలిస్తే దర్ ఈస్ ఆల్వేస్ అ ఛాన్స్ దాట్ దిస్ ఫ్యాటీ లివర్ విల్ బికమ్ అగైన్ అ నార్మల్ లివర్. ఓకే, ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? బేసికలీ వై ఫ్యాట్ అక్యుములేట్స్? మన బాడీ కన్నా రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేస్తే దట్ ఎనర్జీ ఈజ్ జనరలీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అండ్ స్టోర్డ్ ఇన్ ది బాడీ. మన ఇండియన్స్లో మీరు చూస్తారు, అందరికీ పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి. మన ఇండియన్స్లో టెండెన్సీ ఏమంటే మన ఫ్యాట్ అంతా goes into the abdomen. బట్ మీరు జనరలీ చూస్తే అమెరికన్, యూరోపియన్స్ చూస్తే వాళ్ళు చాలా లావుగా ఉంటారు, వాళ్ళకి పెరిఫరల్ ఒబేసిటీ ఉంటుంది. బట్ మన ఇండియన్స్ సన్నంగా ఉన్నా మన పొట్టలు ఎంత ఉంటాయి, బికాస్ ది ఫ్యాట్ ఈజ్ అక్యుములేటింగ్ దేర్. దిస్ సెంట్రల్ ఒబేసిటీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దెన్ పెరిఫరల్ ఒబేసిటీ. ఓకే, రైట్? సో బేసికలీ ఫ్యాటీ లివర్ హ్యాపెన్స్ because of accumulation of fat. Why fat accumulates? Because the excess energy మనం తీసుకునే ఫుడ్ కన్నా మన బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న కన్నా ఎక్కువ ఎనర్జీ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ మన ఇండియన్లో టెండెన్సీ ఏంటి? ఇంట్రా అబ్డోమినల్ అక్యుములేషన్. సో మన లివర్లో ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. సో దిస్ ఈస్ బేసికలీ వాట్ ఈస్ ఫ్యాటీ లివర్. సో వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత అతను రివర్స్ చేయడానికి ఏం చేస్తే తొందరగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నాన్ ఆల్కహాలిక్? ఫ్యాట్ తగ్గాలి అంటే ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఈజ్ గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం బర్న్ చేయాలి, ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేయాలి. ఎక్సెస్ ఫ్యాట్ని మనం బర్న్ చేయాలంటే మనకు క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉండాలి, ప్లస్ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఉండాలి. తక్కువ తినాలి, ఎక్కువ యాక్టివిటీ చేయాలి. రైట్? టైప్ ఆఫ్ ఫుడ్ని మార్చుకోవాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? మనం తినగాన బాడీలో డైజెస్ట్ అయ్యి ఇమీడియట్గా గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది. లైక్ ఎనీ స్వీట్స్, తీపిగా ఉన్న ఏ పదార్థం అయినా is called simple carbohydrates. అలాగే ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్, మైదా, రైస్, పొటాటోస్, దీస్ ఆర్ ఆల్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. మనం తినగానే అది ఇమీడియట్గా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ చేసేస్తుంది. సో దాట్ ఈస్ ది వెరీ హార్మ్ఫుల్ థింగ్. రైట్? వాట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్ ఈస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే green leafy vegetables, all kind of vegetables, fruits, these are all called complex carbohydrates. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినేదానికి ట్రై చేయాలి. ఓకే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి.
ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. మనకి నార్మలీ క్యాలరీ రిక్వైర్మెంట్స్ మన బాడీకి ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ టు బీ హెల్దీ. Suppose according to your body weight, your calorie requirement is around 2000 or 2500 calories అనుకోండి. సో ఆ క్యాలరీస్ని మనం ప్రోటీన్తో ఎక్కువ ప్రోటీన్ తీసుకొని ఫుల్ఫిల్ చేయాలి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. అప్పుడు మనం బరువు తగ్గుతాం, లేకపోతే చాలా కష్టం. సో అంటే ఇంకా ఈ ఫ్యాటీ లివర్ స్థాయిని ఇంకా విపరీతంగా పెంచే అలవాట్లు ఏంటి? లైక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. డ్రింకింగ్, స్మోకింగ్, బ్యాడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చాక్లెట్స్, స్వీట్స్, పిజ్జాస్, బర్గర్స్. సో దీస్ ఆల్ థింగ్స్, ఎనీ స్వీట్స్, దీస్ ఆల్ థింగ్స్ క్యాన్ వర్సన్ యువర్ డిజీజ్. సో ఫ్యాటీ లివర్ ఉంది అని తెలిస్తే you should concentrate on your diet and exercise. This is the only means to reduce fatty liver. ఇప్పుడు దాకా ఏ మెడిసిన్ రాలేదు ఫ్యాటీ లివర్ రివర్స్ చేయడానికి. దెర్ ఆర్ నో మెడిసిన్స్ టు రివర్స్ ఫ్యాటీ లివర్. మన జీవనశైలి మీద మార్పు చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజ్, డైట్ చేంజ్ ఈజ్ ది మేజర్ ట్రీట్మెంట్ ఫర్ రివర్సల్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఓకే, మనం అంటాం ఈ లివ్ 52 తినేస్తే తగ్గిపోతుంది, ఈ మందు తింటే తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ మాత్ర వేసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఇవన్నీ అపోహలు. ఇవాళ దాకా దర్ ఇస్ నాట్ అ సింగిల్ మెడిసిన్ టు రిడ్యూస్ ఫ్యాటీ లివర్.